నీకు దమ్ముందా? ఉందా? దడుందా? దడుందా? దమ్ముందా? ఎంతమందికి దమ్ముంది? కోతలు కొయ్యటంగా నిలబడాలి, సొరకాయ కోతలు పెట్టు. ఎంతమందికి ఉంది? బలిపీఠం ఎక్కే దమ్ము ఎవరికి ఉంది? దేవుని చిత్తమునకు తమ్మును తాము అప్పగించుకునే దమ్ము ఎంతమందికి ఉంది? ధైర్యం ఎంతమందికి ఉంది? మళ్ళీ ఒక పాట గుర్తొస్తుంది, పాడేదా? స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా, స్తుతియాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేసేదా. బలిపీఠం ఎక్కడానికి సిద్ధపడాలి. దేనికి సిద్ధపడాలి? రైట్. దేవా, నీ నడిపింపును అనుగ్రహించు, ఎన్నైనా అనుమతించు, భక్తుల అనుభవాల్లో కూడా నన్ను నడిపించు, కానీ తట్టుకొనుటకు శక్తినివ్వు అని ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగిపోయే ధైర్యం నీకుంటే, నా దేవుడు ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదించడం కాదు, ఇతరులకు కూడా నువ్వు ఆశీర్వాదం అయ్యేటట్టు నిన్ను చేయబోతున్నాడు ఆయన. ఆమేన్. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతలకు జడియకు, భయపడకు. అవి ఎంతటివైనా కానీ, ఎంతటి విషాదాలైనా కానీ, ప్రేమించిన వారు లోకాన్ని విడిచిపోని, నలువిధములైన శ్రమలు నలువైపుల నుండి నీ మీద పడని, మొక్కవోని దీక్షతో యేసు వైపు చూస్తూ విశ్వాసంతో ముందుకు సాగిపో. నా తండ్రి తగిన కాలం ముందు నిన్ను తప్పకుండా హెచ్చించి ఆశీర్వదించి ఒక ఫలభరితమైన పాత్రగా నిన్ను మారుస్తాడు. అప్పుడు నువ్వు దైవజనుల్లాగా, దైవజనురాల్లాగా నువ్వు కూడా ఇతరులకు ఈవిగా మారిపోతావు. రైట్. ఇప్పుడు మన నుంచి ఏం కోరుతున్నాడు దేవుడు? మనల్ని ఏం చేయాలని కోరుతున్నాడు? ఈవిగా చేయాలని అలా చేయడానికి దేవుడు ఎలా వాడుకుంటాడు? మనల్ని ఏ విధంగా సిద్ధపరుస్తాడు? ప్రత్యేకపరుస్తాడు. అండ్ స్పెషల్ చెక్కడం పని కూడా మన మీద ఆ విధంగా చేసి మనల్ని ఏ విధంగా మారుస్తాడు? రైట్. అది దేవుని రక్షణ ప్రణాళిక, సంకల్పం. ఆయన ఒక వెలుగు వెలిగించాలని ఆశపడతాడు, కానీ మనల్ని తరిగించాలని ఎప్పుడూ అనుకోడని నమ్ము. ఓకేనా? ఎన్ని రకాల శోధనల్లో ఉన్నా ధైర్యం తెచ్చుకో. అర్థమైందా? ఎన్ని ప్రతికూలతలు నువ్వు ఎదుర్కొంటున్నా తమ్ముడా, చెల్లెమ్మ, దేవునికి అప్పచెప్పుకో, ధైర్యం తెచ్చుకో. చావుని కోరవద్దు, జీవితం మీద విసుగు విరక్తి చెందొద్దు. నీ ఊపిరినంత వరకు నీకు నిరీక్షణ ఉంది. ఏ ఘడియలోనైనా దేవుడు తన బలమైన బాహు చాపి నీడల కార్యం చేయొచ్చు. అంతా అయిపోయింది అనుకున్న ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేయగల దేవుడు ఆయన. అర్థమైందా? అలా ఎన్నో నిరూపణలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి ఏం భయపడద్దు. నా దేవుని కార్యం తప్పకుండా నీ జీవితంలో జరిగింది. ఆ విశ్వాసంతోనే నువ్వు ముందుకు సాగిపోవాలి. మొదటి సంగతి అయిపోయింది. దీనికి ఏం చేయాలి? మనము ఈవుగా మారినట్లు